సో ప్రజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ జరిగినప్పుడు అక్కడ అంతా సజావుగానే జరిగింది. అందరూ బాగా ఇంటికి వెళ్లారు, ఎంజాయ్ చేశారు. భద్రతా పరంగా అన్ని కరెక్ట్ గా చేశారు. ఇంటికి వెళ్లే క్రమంలో ఇద్దరు యువకులు మాత్రం కొంచెం స్పీడ్ గా వెళ్ళారా, మరి ఎలా వెళ్ళారో తెలియదు. బట్ ఒక ఆపోజిట్ లో వస్తున్న ఒక వెహికల్ ని గుద్దుకొని చనిపోయిన చరణ్ మరియు మణికంఠ. వీళ్ళిద్దరికి సంబంధించి ఆల్రెడీ 5 lakhs దిల్ రాజు ఇచ్చారు. అదే విధంగా 5 lakhs ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారు. అదే కాకుండా అటు రామ్ చరణ్ కూడా 10 lakhs ఇచ్చారు ఇద్దరికని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్ గా స్పందించాడు. ముఖ్యంగా వాళ్ళు సరే ఇక్కడికి వెళ్ళారు, తర్వాత వాళ్ళు చనిపోయారు, అదంతా వేరే విషయం. కానీ రోడ్ల విషయానికి వస్తే రోడ్లు భద్రత సరిగ్గా లేదు కాబట్టి ఈ యొక్క ప్రమాదం జరిగిందని గట్టిగా నమ్ముతున్నాడు ఆయన. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ రాష్ట్రంలో అప్పులే మిగిల్చారు తప్ప ఇక్కడ రోడ్లు కానీ కనీసం మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో కనీస అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేదు. ఇంకా మొత్తం అసలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న ప్రభుత్వం అది, కానీ ప్రజలకు ఏ మాత్రం కూడా ఒక్క పన్ను కూడా చేసినటువంటి ప్రభుత్వం కాదు. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఎక్కడ జరిగింది, వాళ్ళు ఇక్కడ రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు వెళ్తున్నటువంటి రోడ్లో జరిగింది. వాళ్ళ కాకినాడ జిల్లాకు చెందిన వాళ్ళు. సో రోడ్డు సరిగ్గా ఉండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు ఆ రోడ్ అంతా కూడా మనం చూసుకుంటే ఇప్పుడు డే టైంలో వెళ్తే ఓకే ఇది రోడ్ అని మనం గుర్తుపడతాం, కానీ నైట్ టైంలో వెళ్ళినప్పటికీ అసలు మనము ఏదైనా ఏ వాహనములు వెళ్ళినప్పటికీ కూడా అరే ఇది ఆంధ్ర రోడ్ అని క్లియర్ గుర్తుపడతాం. అంత ఘోరమైన పరిస్థితి మనము గత ప్రభుత్వ హయాంలో చూసాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా ఆ రోడ్లు ఏవైతే పాడైపోయాయో సో వాటికి మరమ్మతులు చేయించడం ఇదంతా కూడా చేస్తున్నారు. మరి ఈ రోడ్ల విషయంలో అయితే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించాడు. సో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పటి నుంచి పిఠాపురంకి రావడం పోవడం అంతా కూడా ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ రోడ్ నుంచి నేను వెళ్తాను వస్తాను, నేను ఈ విధంగా వెళ్తేనైనా నా వెనకాల ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా అందరూ ఉంటారు చూస్తారు కాబట్టి నేను వెళ్ళినప్పుడైనా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, అప్పుడు రోడ్ని సరిగ్గా చేస్తారనే ఒక నిర్ణయంతోనే ఆయన మాత్రం ఇట్లా తీసుకున్నాడని తెలుస్తుంది. మరి ఇక్కడ వాళ్ళకు అయితే అంటే అది నిజంగా ఈవెంట్ దగ్గర అయితే జరగలేదు. ఈవెంట్ దగ్గర అన్ని పగడబద్దంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు, సక్సెస్ఫుల్ గా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు మీద జరిగింది. ఇక్కడ ఈవెంట్ కి సంబంధించి మూవీకి సంబంధించి ఎలాంటి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ మొత్తం వాళ్ళకు డబ్బులు అంటే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పారు ఫ్యూచర్ లో కూడా. సో మొత్తానికి వాళ్ళకి న్యాయం చేస్తారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి రోడ్లు కూడా సరిగ్గా వాడాలని పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.